రేణుకాపేట శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర తేదీ 23/5/2024 నుండి 22/6/2024 వరకు అంటే నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర నిర్వహించడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఆది మంగళ శుక్రవారాలలో 1,00,000కు పైగా భక్తులు దర్శించడం జరుగుతుంది. అమ్మవారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చీరసారె పెట్టి ఉడిబియ్యం పోయడం ఆచారము, మరియు బోనం మొక్కులు చెల్లించడము, తర్వాత పట్నాలు వేసి బంధుమిత్రులతో ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ముఖ్యంగా సంతానం కోసము, ఉద్యోగాల కోసము ఈ ముడుపులు కట్టి అమ్మవారిని కనుక పూజిస్తే తప్పకుండా ప్రసాదిస్తుంది. దుష్ట శక్తుల పాలిట మహాకాళికగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా హుస్నాబాద్ ఎల్లమ్మ ప్రసిద్ధిగాంచింది. మరి ఇటు జాతరలో సదుపాయాలలో భాగంగా మనకు మీర్జాపూర్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యం, నిఖితా మేడం ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు పెడుతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి భక్తులు మరి ఎండాకాలం కావడంచే వారికి ఎటువంటి మరి అనారోగ్య పరిస్థితులు తలెత్తినా మరి వెంటనే పనిచేయడానికి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది నిఖితా మేడం ఆధ్వర్యంలో. అదేవిధంగా మినరల్ వాటర్ కూడా దాతల సహకారంతో భక్తులకు ఎప్పటికప్పటికి కూడా అందించడం జరుగుతుంది. తర్వాత నీళ్ళ ట్యాంకులు అదనంగా పెంచి మరి భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. చలివ పందిళ్ళు వేసి భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా మరి ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం జరిగింది. పోలీస్ ఫోర్స్ ఉందా? పోలీస్ అధికారులు కూడా మరి ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు కూడా వారు కూడా వచ్చి మరి సహకరించడం జరుగుతున్నది. శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం నెల రోజుల పాటులో. మీ పేరు చెప్పండి, ఎక్కడ ఉంటుంది? నాది హుస్నాబాద్ హనుమాన్ నగర్ ఎల్లం బజార్లో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. ప్రతి సంవత్సరం రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా మెడికల్ ఆఫీసర్ నుండి వీళ్ళు తీసుకొచ్చి మేము మెడికల్ క్యాంపు పెట్టడం జరుగుతుంది నిఖితా మేడం ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం రోజులు పెడతాం. నెల రోజుల పాటుగా పెడతాం. అన్ని సౌకర్యాలతో పాటు మా మెడికల్ క్యాంపు కూడా పెట్టడం జరుగుతుంది. అందులో ఎమర్జెన్సీ ఏది అవసరం ఉన్నా కూడా ఇచ్చి మరి ఏదైనా ఎమర్జెన్సీగా ఉంటే హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. మా వంతు సహాయాన్ని చేయగలుగుతాం. ఒకవేళ మా నుండి చేయి జారిపోయినప్పుడల్లా మేము మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది.